హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను మీ ముందుకి ఇంకోసారి కొత్త ఆసక్తికరమైన టాపిక్తో వచ్చేసానండి. సో ఆ టాపిక్ ఏంటంటే, ప్రతి ఒక్క మనిషి తనకొచ్చే పర్టికులర్ ఎర్నింగ్స్ నుంచి ఎలాంటి ఒక ఫినాన్షియల్ గోల్స్ని సెట్ చేసుకోవాలనే దాని మీద ఈరోజు మనం కొన్ని టిప్స్ని చూసేద్దాము. బట్ దానికన్నా ముందు ఒక చిన్న బేసిక్ ఇంట్రొడక్షన్ తోటి. సో లైఫ్లోని ఎటువంటి సిచ్యువేషన్స్లోని అండ్ ప్రతి ఒక్క మనిషి తన యొక్క ఏజ్ మీద ఆర్ ఆ పర్టికులర్ సిచ్యువేషన్కి తగినట్టు కూడా ప్రతి ఒక్కళ్ళం కొన్ని గోల్స్ అనేవి పెట్టుకుంటాం. గోల్స్ అంటే లక్ష్యాలు, అంటే ఇది మనం చేరుకోవాలి, సో ఇది మనం అచీవ్ చేస్తే బాగుంటుంది అనేవి. సో డబ్బుల విషయంలోనే కాకుండా అన్ని విషయంలో, అంటే ఈ పర్టికులర్ ఎగ్జామ్లో మనం మంచిగా రాసి మార్క్స్ తెచ్చుకోవాలని ఒక స్టూడెంట్కి అనిపిస్తుంది. ఆర్ ఒక చిన్న బేబీని తీసుకుంటే వాళ్ళు ఒక వర్డ్స్ నేర్చుకోవడం కానీ అదొక అచీవ్మెంట్ ఆర్ మైల్ స్టోన్ కింద అనిపిస్తుంది. సో ప్రతి ఒక్కళ్ళు చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు చిన్న చిన్న రీతిల్లోనో ఆర్ పెద్ద పెద్ద రీతిల్లోనో ప్రతి ఒక్క గోల్స్ని ఫిక్స్ చేసుకోవడం జరుగుతుంది. సో గోల్స్ అంటే మనం ఇది అచీవ్ చెయ్యాలి అని అనుకోవడంతో సరిపోతుందా? డెఫినెట్గా కాదండి. మనం ఆ పర్టికులర్ గోల్ని సెట్ చేసుకున్న తర్వాత ఆ గోల్ని రీచ్ అవ్వడానికి ఎటువంటి స్టెప్స్ని తీసుకోవాలి అన్న దాని మీద కూడా చాలా వరకు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఉంటుందన్నమాట. ఈ స్టెప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కరెక్ట్గా ఈ స్టెప్స్ ఆ పర్టికులర్ టైంకి తీసుకోకపోతే ఆ గోల్ని రీచ్ అవ్వడం అనేది కొంచెం డిఫికల్ట్ అవ్వచ్చు అన్నమాట. సో అది టెక్నికల్గా ఒక గోల్ని సెట్ చేసుకోవడం అండ్ వేస్ని, అంటే ఎటువంటి వేస్ ఉన్నాయని ఎంచుకుని ఆ పర్టికులర్ వే ఆర్ ఆ పర్టికులర్ గోల్ని రీచ్ అవ్వడానికి మనం అందరం ట్రై చేస్తూ ఉంటాం అన్నమాట. సో అలానే ఈ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ అందరికీ చాలా ఇంపార్టెంట్ అయినది మనీ. సో ఎంతవరకు అయితే మనం సంపాదిస్తామో ఆర్ మన యొక్క ఫినాన్షియల్ నంబర్స్ ఆర్ మన యొక్క ఫినాన్స్ని తగ్గట్టు ఆర్ ఆ పర్టికులర్ ఫినాన్స్కి సంబంధించి ఎటువంటి గోల్స్ని పెట్టుకొని ఆర్ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ గోల్స్ని పెట్టుకుంటే అండ్ అవి ఎలాంటి ఒక వేస్లో మనం రీచ్ అవ్వాలి అని అనుకుంటే దాని మీద ఈ పర్టికులర్ వీడియోలోని మీకు టిప్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. టిప్స్ ఇన్ ద సెన్స్, ఈ పర్టికులర్ పాయింట్స్ని కానీ మీరు గుర్తుంచుకుంటే ఒక మంచి ఫినాన్షియల్ డిసిప్లిన్ని ఇన్కల్కేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ప్రతి ఒక్కరికి ఉంటుందండి, వచ్చిన సంపాదన నుంచి మంత్లీగానో ఆర్ ఎనీ పర్టికులర్ టైం పీరియడ్లో కానీ మనం ఎంత సేవ్ చేసుకోవాలి అని వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. బట్ సమ్టైమ్స్ అది ఎక్కువ ఎక్స్పెన్సెస్ ఉండడం వల్ల కుదరకపోవచ్చు. సో ఇది ఒక పర్టికులర్ డిసిప్లిన్ ఆర్ హ్యాబిట్ కింద అవ్వకపోవచ్చు అన్నమాట. సో బేసికలీ ఈ వీడియో ద్వారా మనం ఏం చేద్దామో ఆర్ మనం ఏం చెయ్యాలి అని మనం చూస్తే ఫినాన్షియల్ డిసిప్లిన్ అనేది ఒక్కొక్క లైఫ్ స్టైల్లోకి తీసుకురావాలండి. అది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఫినాన్షియల్ గోల్స్ని సెట్ చేసుకోవడం అనేది ప్రతి ఒక్క మనిషికి, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఇన్కమ్, 10 రూపాయలు వచ్చినా 100 రూపాయలు వచ్చినా 1,00,000 రూపాయలు వచ్చినా కూడా ఈ ఫినాన్షియల్ డిసిప్లిన్ ఆర్ ఫినాన్షియల్ గోల్స్ ఏవైతే ఉంటాయో అవి సెట్ చేసుకున్నట్టయితే ఫ్యూచర్కి కాకపోయినా సడన్గా ఏమన్నా ఎమర్జెన్సీస్కి మీకు ఎక్కువ మనీ కావాల్సి వచ్చినా ఆర్ సడన్గా ఖర్చులు కొంచెం పెరిగినప్పటికీ మీరు ఎలాగ దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ, అంటే ఇబ్బంది పడకుండా, షాక్కి గురవ్వకుండా ఎలాగ మీరు లైఫ్ని స్మూత్గా తీసుకెళ్ళాలి అన్న దాని మీద ఈరోజు మన వీడియోని చూసేద్దాం. సో ఇంకా కానీ మీరు గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ డూ ప్రెస్ ద బెల్ ఐకాన్. అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినప్పటికీ మీ సెట్టింగ్స్లోకి ఆల్ అనే ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోండి. సో ప్రతి ఒక్క వీడియో వేసిన వెంటనే మీకు అందుతుందన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, నేను సిఏ హిరణ్మయ్ అండ్ ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఎటువంటి ఫినాన్షియల్ గోల్స్ ఆర్ హౌ టు సెట్ ఎ ఫినాన్షియల్ గోల్. ఇప్పుడు మనకు వచ్చే ఆదాయం ఆర్ ఇప్పుడు మనం చేసుకునే పర్టికులర్ సంపాదించుకునే డబ్బు మీద ఎలాంటి ఒక ఫినాన్షియల్ గోల్స్ని సెట్ చేసుకోవాలి అండ్ దాని మీద టిప్స్ గురించి ఈరోజు మనం చూద్దాము. సో మొదటిగా స్టార్ట్ చేయడానికన్నా ముందు ఫస్ట్ పాయింట్ మనం అందరం చూడాల్సింది ఏంటంటే, అసలు ఎందుకు ఫినాన్షియల్ గోల్స్ ఉండాలి? ఫినాన్షియల్ గోల్స్ లేకుండా మనం చేయగలమా ఆర్ ఉండగలమా ఆర్ లైఫ్ని స్మూత్గా చేసి ఇచ్చేయగలమా అనే క్వశ్చన్ కానీ వచ్చింది అని అంటే, తప్పకుండా ఒక ఫినాన్షియల్ డిసిప్లిన్ ఆర్ హ్యాబిట్ని మనం పెట్టుకోకుండా వెళ్ళిపోయి స్మూత్గా అయిపోవాలి లైఫ్, ఫ్యూచర్లో మనకి ఇన్ని గోల్స్ ఉంటాయి ఆర్ ఎప్పుడైనా మనకి ఇంత డబ్బు అవసరం పడుతుంది అనే దాని మీద గురించి మనం ముందే ప్లాన్ కానీ చేసుకోకపోయినట్టయితే డెఫినెట్గా మనం అందరం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందండి. అంటే ఇప్పుడు మనకి ఒక 25 ఇయర్స్కి జాబ్ స్టార్ట్ చేసి, అంటే కెరియర్ని స్టార్ట్ చేసి జాబ్ వచ్చి మంచిగానే ఎర్న్ చేస్తున్నాము. సో వస్తుంది కదా, గడుస్తుంది కదా, ఎక్స్పెన్సెస్ పట్టుకు అయిపోతున్నాయి, ఇట్స్ ఓకే. సో ఉన్న దాంట్లోనే మనం ఇదైపోతున్నాము అనే ఒక్క పర్టికులర్ మైండ్ సెట్ కన్నా, ఫర్ ఎగ్జాంపుల్ అరే ఇప్పుడు 25 ఇయర్స్ ఓకే, ఒక 50 ఇయర్స్ వచ్చిన తర్వాత మేబీ ఇదే హెల్త్ ఉండకపోవచ్చు అండ్ నేను కంటిన్యూ అవ్వకపోవచ్చు అండ్ జాబ్కి ఒక రిటైర్మెంట్ అనేది ఉంటుంది. సో అప్పుడు నా పరిస్థితి ఏంట్రా? ఆర్
ఇఫ్ ఫ్యామిలీలోకి ఎంటర్ అయ్యాము, పిల్లలు వచ్చారు. సో పిల్లలకి రేపు పొద్దున్న ఎడ్యుకేషన్ ఖర్చులు ఉండొచ్చు అండ్ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి. సో వాళ్ళకి సంబంధించి చాలా వరకు ఎక్స్పెన్సెస్ అనేవి ఫ్యూచర్లో అవ్వచ్చు అండ్ అవి వన్ టైం ఎక్స్పెన్సెస్ అండ్ కొంచెం హ్యూజ్ ఎక్స్పెన్సెసే అవ్వచ్చు. సో వీటిని మనం ఎలా ఎదుర్కొంటాం రా? సో ఇలాంటి వాటి కోసం ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవి లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్, ఇవి అస్సలు కాకుండా సడన్గా మెడికల్ ఎమర్జెన్సీ రావచ్చు. ఎవరికో డిపెండెంట్గా ఉండే ఫ్యామిలీ వాళ్ళ మెంబర్స్ కూడా ఒక మంచి ఒక ఇమీడియట్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఆర్ మెడికల్ ఎమర్జెన్సీ రావచ్చు. అప్పుడు ఎక్కడి నుంచి తీస్తామో, మనకు వచ్చే దాంట్లోని మనం ఎక్స్పెన్సెస్ చేస్తున్నామో అయిపోతుంది, ఫైన్. బట్ ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ కోసం మన దగ్గర ఉండే ఆ ఎమర్జెన్సీ ఫండ్ అనేది మనం డెవలప్ చేసుకున్నామా? సో ఇలాంటి ఒక పర్టికులర్ ఆన్సర్స్ ఆర్ ఇలాంటి ఒక పర్టికులర్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడం కోసం డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళం వచ్చే పర్టికులర్ మనీ మన యొక్క ఎర్నింగ్స్ నుంచి కొన్ని ఫినాన్షియల్ గోల్స్ అనేవి సెట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఫినాన్షియల్ గోల్స్ అనేవి షార్ట్ టర్మ్ కావచ్చు, లాంగ్ టర్మ్ కావచ్చు ఆర్ మీడియం టర్మ్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ టర్మ్, నేను ఒక బ్యాంక్ లోన్ తీసుకుని కార్ కొనుక్కోవాలి. సో కార్ కొనుక్కోవాలి అని అనుకుంటున్నా, లోన్ పెట్టుకుని ఇప్పుడు తీసుకున్నా అది తీర్చేయాలి వెంటనే. ఆర్ నేను పలానా ప్లేస్లో ఒక ల్యాండ్ కొనుక్కోవాలనుకుంటున్నా, సో దానికి డౌన్ పేమెంట్ కోసం నేనే డబ్బులు రెడీ చేసుకోవాలి. సో దట్ ఈస్ షార్ట్ టర్మ్. సో సంపాదించడం ఎంత ఇంపార్టెంటో దానికి తగినట్టే ఒక ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి ఆర్ సేవింగ్స్ చేసుకోవడం, ఈ పర్టికులర్ ఫినాన్షియల్ డిసిప్లిన్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. సో ఎందుకు ఫినాన్షియల్ గోల్స్ ఉండాలని అంటే ఇది అనమాట ఆన్సర్. పాయింట్ నెంబర్ 2, ఓకే మనకు ఫినాన్షియల్ గోల్స్ అంటే అర్థమైంది, ఫినాన్షియల్ హ్యాబిట్ అని అంటున్నారు, అన్నీ చెప్తున్నారు, ఓకే. కానీ ఎలాంటి ఒక గోల్స్ని సెట్ చేసుకోవాలి అని అంటే చాలా స్పెసిఫిక్గా అటైనబుల్గా ఉండాలన్నమాట గోల్స్. అంటే ఇప్పుడు మనము ఇయర్ 2021 వచ్చేసింది, ఉండే సంపాదనలో కొంచెం ఎక్కువ సేవింగ్స్ చేయాలి. సో ఈ కొంచెం ఎక్కువ అనేది జనరల్ టర్మ్ అండి, ప్రతి ఒక్కరం అనుకుంటాం, ప్రతి ఒక్క రెజల్యూషన్స్కినో ఎక్కువ చేసుకోవాలి. కానీ ఎక్కువ అంటే ఎంత అనేది ఫిక్స్ చేసుకోవడాన్నే స్పెసిఫిక్ అనమాట. సో ఎప్పుడు మనం జనరల్ టర్మ్స్లో మాట్లాడుకోవడం కన్నా అది నంబర్ టర్మ్స్లో ఆర్ ఫినాన్షియల్ నంబర్స్ కింద ట్రాన్స్లేట్ చేసుకుని పెట్టుకుంటే మనకు అది ఈజీగా అర్థమవుతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి 10,000 రూపాయలు పర్ మంత్ ఇన్కమ్ వస్తుందన్నమాట. కొంచెం ఎక్కువ సేవింగ్స్ చేసుకుందాము అని అనుకోవడం కన్నా 20% సేవ్ చేసుకుందాము. అంటే వచ్చిన అమౌంట్లోని ఎన్ని ఎక్స్పెన్సెస్ ఉన్నా లేకపోయినా కూడా ఈ 10,000లో ఫస్ట్ సేవింగ్స్కి ఇంత అమౌంట్ అని మీరు తీసి పెట్టుకున్నట్టయితే మిగిలింది 8,000లోనే మీరు ఖర్చులు ఏవైతే ఉంటుందో అది రెస్ట్రిక్ట్ చేసుకుంటారన్నమాట. చాలా వరకు మనకు అయ్యే మెయిన్ ప్రాబ్లం అండ్ జనరల్ ప్రాబ్లం ఏంటంటే మొత్తం అంతా వచ్చిన ఇన్కంలోంచి ఎక్స్పెన్సెస్ అంతా పెట్టేద్దాము, మిగిలినది ఏదైతే ఉంటుందో దాన్ని సేవ్ చేద్దాము అని అనుకుంటారనమాట. అంటే అది జనరల్గా అందరికీ ఉండే ప్రాబ్లం, మీనా అని కాదు, ఎవ్రీబడీకి అదొక ప్రాబ్లం ఉందన్నమాట. బట్ దాన్ని మనం ఎదుర్కోవాలి అని అంటే ఎక్స్పెన్సెస్కి అంటే మనం దీనికి పాలకి గ్రాసరీస్కి ఇది అది అని మనం ఎలా పెట్టుకుంటామో సేవింగ్స్ని కూడా వన్ టైప్ ఆఫ్ ఎక్స్పెన్స్ కింద మీరు ట్రీట్ చేస్తేనే, దానికి మీరు తీసి పెట్టగలిగితేనే రిమైనింగ్ ఎంతైతే అమౌంట్ మనకి చేతుల్లో మిగులుద్దో దాని వరకు మాత్రమే మనకి ఎక్స్పెన్సెస్ అవుతాయి. సో ఇది ఏదైతే ఈ స్పెసిఫిక్గా ఈ 20% 30% అలాంటి గోల్స్ మనం ఫిక్స్ చేసుకుంటామో అప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఎప్పుడైనా మన గోల్ క్లియర్గా కనిపిస్తున్నప్పటికే మనం దాన్ని అటైన్ చేయడం కోసం అనేది పెట్టుకుంటామన్నమాట. అలాగని ఈ పర్టికులర్ స్పెసిఫిక్ గోల్ సెట్ చేసుకునేటప్పుడు కొంచెం రియలిస్టిక్గా ఆలోచించాలి. రియలిస్టిక్ అంటే ఏంటి? 10,000 వస్తుంది, 20% అనేది ఓకే టు స్టార్ట్ విత్ ఇట్ ఈస్ గుడ్ అండ్ అది రియలిస్టిక్గా. ఇప్పుడు 10,000 వస్తుంది, 80% మనం సేవ్ చేసుకుందాము అనే ఒక గోల్ని సెట్ చేసుకోవడం అనేది చాలా వెరీ అన్రియలిస్టిక్ అనమాట. అంటే ఏంటి, మిగిలిన 2,000లో ఖర్చులకు అసలు సరిపోతాయా? కాదు కదా. అండ్ మనం ఏమవుతుంది, ఈ పర్టికులర్ సేవింగ్స్ని ఇలాగ మనం ఫిక్స్ చేసుకున్నప్పటికీ టెన్షన్ ఎక్కువ పెరిగిపోతుంది. రేపు 10,000లో సరిపోవట్లేదు, 2,000 ఖర్చులకు మిగిలిన 8,000 ఏమో సేవింగ్స్కి వెళ్ళిపోయినాయి, అయ్యో మనం సేవ్ చేసుకోవాలి, ఫినాన్షియల్ హ్యాబిట్, అదొక ఫినాన్షియల్ గోల్ అని అలాంటి అన్రియలిస్టిక్ గోల్స్ కూడా పెట్టుకుంటే మీ మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది అన్నమాట. సో మెల్లమెల్లగా అలవాటు చేసుకుంటూ చిన్న మొత్తం నుంచి స్టార్ట్ అవుతూ ఒక పర్టికులర్ పీరియడ్ అంటే ఎవ్రీ మంత్ మనం ఇంత 2,000ని ఇన్వెస్ట్ చేద్దాము అని అనిపిస్తుంది. సో ఒక 6 నెలలు అయిన తర్వాత ఓకే మనకేమవుతుంది, 8,000లోనే ఖర్చు అంతా మనం పెడుతున్నాము. సో ఆ 6 నెలల్లోని 8,000లో పెట్టే ఖర్చు కొంచెం తగ్గచ్చు, 6,000లోనే మీరు పెట్టచ్చు, 5,000లోనే పెట్టచ్చు. సో అప్పుడు ఇంకొంచెం ఎక్కువ అమౌంట్ మీకు మిగిలినప్పుడు మీకు ఇమ్మీడియట్గా స్ట్రైక్ అవుతుంది, 2,000 వేస్తున్నాం కదా, 3,000కి పెంచుకుందాం మన సేవింగ్స్. సో స్టెప్ బై స్టెప్గా
స్పెసిఫిక్గా రియలిస్టిక్గా ఉంటే తప్పితే గోల్స్ వాటిని మనం రీచ్ అవ్వాలి, వాటి కోసం మనం హార్డ్ వర్క్ చేయాలని అనిపించదు. ఒకే రోజు ఇప్పుడే స్టార్ట్ చేసాము 10,000లో 8,000 సేవ్ చేసుకుందామని అంటే నెక్స్ట్ మంత్కి టెన్షన్ వచ్చేస్తుంది. అమ్మో దీనికోసం ఇంత కష్టపడాల్సి వస్తుంది, ఏంట్రా ఇది అసలు అవ్వట్లేదు, అసలు మన గోల్సే వద్దు, ఎంత వస్తే అంత మిగిలితే మనం సేవ్ చేసుకుందాం అనే మైండ్ సెట్లో కూడా వెళ్ళడం అనేది రిస్క్ అనమాట. సో గోల్స్ ఎందుకు పెట్టుకోవాలి అనేది మొదటిదైతే, గోల్స్ పెట్టుకోవాలి అని మీరు డిసైడ్ అయిన తర్వాత అవి ఎంతవరకు స్పెసిఫిక్గా అండ్ రియలిస్టిక్గా ప్రాక్టికల్గా ఉండాలి అనేది మీరు సెట్ చేసుకోవాలన్నమాట. ఇది రెండవ విషయం మనం చూడాల్సిందే. సో నెక్స్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. మీరు పెట్టుకునే ప్రతి ఒక్క ఫినాన్షియల్ గోల్స్కి అమౌంట్ని స్పెసిఫిక్గా డిసైడ్ చేసుకుని అది మీ పర్టికులర్ సిచ్యువేషన్స్కి రియలిస్టిక్గా ఉన్న తర్వాత సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం సెట్ చేసుకోవాలి, ఆ గోల్ని అచీవ్ చేయడానికి ఎంత టైం పడుతుంది అనేది. ఎప్పుడు టైం బేస్ చేసుకుని మనం యాక్ట్ చేయకపోతే లైఫ్లో చాలా విషయాలు కోల్పోతాం. కొన్ని విషయాల్లో చాలా తొందరగా చేయాల్సి ఉంటుంది, కొన్ని విషయాల్లో లేట్గా చేస్తేనే అది మనకు కరెక్ట్గా ఉంటుంది. సో ఇలాంటి విషయాల్లో మనం డిసైడ్ చేసుకుంటున్నప్పటికీ ఫినాన్షియల్ గోల్స్ వాటికి కూడా టైం ఫిక్స్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. టైం ఫిక్స్ చేసుకుంటేనే మనకి ఒక ఐడియా వస్తుంది. సో ఇది ఇన్ని రోజుల్లో చేయాలా, ఓకే. సో బేసికల్గా మన యొక్క గోల్స్, ఫినాన్షియల్ గోల్స్ లాంగ్ టర్మ్ అవ్వచ్చు, షార్ట్ టర్మ్ అవ్వచ్చు, మీడియం టర్మ్ అవ్వచ్చు అనమాట. లాంగ్ టర్మ్ అంటే ఏంటి, రిటైర్మెంట్లో అంటే ఒక 30 సంవత్సరాల తర్వాత దాదాపుగా నేను ఒక ₹1,00,00,000 సేవ్ చేసుకుని ఉండాలి. సో ఇది మీ యొక్క ఫినాన్షియల్ గోల్. సో ఈ 30 సంవత్సరాలు అనేది మీ యొక్క టైం పీరియడ్ అనమాట. సో మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలంటే ఇప్పుడు మొదలుకొని నెక్స్ట్ 30 సంవత్సరాలకి కొంచెంగా చిన్న మైల్ స్టోన్స్గా ఆర్ చిన్న గోల్స్ కింద మంత్స్ లెక్కన స్టార్ట్ చేస్తే అలా మీరు సేవ్ చేసుకుని 30 సంవత్సరాల తర్వాత మీకు తెలియకుండానే, అంటే 30 సంవత్సరాలు ఇంటూ 12 వేసుకుంటే 360 నెలలు. సో ఈ 360 నెలల్లో మీరు సేవింగ్స్ కొంచెంగా చేసుకుని మీ యొక్క ఫినాన్షియల్ గోల్ని రీచ్ అయ్యి ఉండొచ్చు. ఆర్ ఇలాంటి గోల్ కాదు, సపోజ్ సెకండ్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్, మీ యొక్క పిల్లల ఎడ్యుకేషన్ కోసం, అంటే పిల్లలు ఒక 18 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో పెద్దోళ్ళు అవుతారు. సో వాళ్ళకి ఎడ్యుకేషన్కి మినిమం ఒక 25 lakhs ఉండాలి. అంటే ఈ నెక్స్ట్ 20 yearsలోనే మీరు ఎలా ప్లాన్ చేసుకుని ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకి ఆ పర్టికులర్ చదువు వచ్చే టైంకి అండ్ వాళ్ళకి కావాల్సిన టైంకి మీరు ఆ ఇన్వెస్ట్మెంట్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఇంకొక లాంగ్ టర్మ్ ప్లాన్ ఆర్ లాంగ్ టర్మ్ గోల్. ఇప్పుడు మనం షార్ట్ టర్మ్ అంటే ఒక కార్ కొనుక్కోవాలి, ఆర్ ఎనీ ప్లాట్ పర్చేసింగ్కి ఆర్ ఎనీ హౌస్ పర్చేసింగ్కో డౌన్ పేమెంట్ కట్టాలి. అదొక 3 to 5 yearsలో ఇది నా నెక్స్ట్ ఇమీడియట్ గోల్ అని మీరు సెట్ చేసుకున్నట్టయితే ఈ షార్ట్ టర్మ్ గోల్ కోసం నేను ఎటువంటి ఆర్ ఎలాగా వర్క్ చేయాలి అనేది తెలుస్తుంది. సో ఫైనల్ ఎండ్ రిజల్ట్ని ఫిక్స్ చేసుకున్నట్టయితే మనకి బ్యాక్ వర్క్ చేసుకోవడం, సో ఎంత టైం మన చేతిలో మిగిలింది, సో ఇంత టైంలో మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది, సో ఎలాగ మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి ఆ పర్టికులర్ టైంకి ఈ ఫినాన్షియల్ గోల్ని రీచ్ అవ్వచ్చు అనే దానికోసం, ప్రతి ఒక్క ఫినాన్షియల్ గోల్ కోసం రియలిస్టిక్గా ప్రాక్టికల్గా ఉండడానికి ఏంటి ఇంపార్టెంట్, టైంని సెట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఫినాన్షియల్ గోల్స్ సెట్ చేసుకోవడం కాకుండా ఇంకా లైఫ్లోనే ఆర్ ఈ ఫినాన్షియల్ గోల్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు 2 విషయాలు చాలా ఇంపార్టెంట్గా మనం చూసుకోవాలండి. మొదటిది, ఎంతవరకు ఇన్సూరెన్స్ కవర్ మనకి ఉందనే విషయాన్ని చూసుకోవాలి. ఇన్సూరెన్స్ కవర్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ మనం ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు లైఫ్ ముందులా ఉండకపోవచ్చు. సో ఏదన్నా ఒక ట్రాజిక్ సిచ్యువేషన్ కానీ ఆర్ ఎనీ అన్ఫోర్సీన్ సర్కమ్స్టాన్సెస్ వల్ల మన యొక్క లైఫ్లోని డిస్టర్బెన్సెస్ కొంచెం వరకు రావచ్చు అన్నమాట. సో అప్పుడు ఇలాంటి ఒక డిస్టర్బెన్సెస్ వచ్చినప్పటికీ మన లైఫ్ని మనం ముందులాగే కంటిన్యూ చేసుకోగలుగుతామా అనే దాని ఆన్సరే ఈ ఇన్సూరెన్స్ అనమాట. సో కొంచెం మనం ఎంతైతే సేవ్ చేసుకుంటామో అలాగే మనం కొంచెం అమౌంట్ని ఇన్సూరెన్స్ వైపు కింద పెట్టినట్టయితే మన లైఫ్ కొంచెం సెక్యూర్ అవుతుందన్నమాట. సో ఇన్సూరెన్స్ అంటే లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, మెడికల్ ఇన్సూరెన్స్ కూడా ఉందన్నమాట. సపోజ్ మనం ఒక సాలరీడ్ ఎంప్లాయీ, మనం ఎంఎన్సీస్లో వీటిలో వర్క్ చేస్తున్నామంటే వాళ్ళే మనకి ఇన్సూరెన్స్ పాలసీస్ని వాళ్ళే మన శాలరీ నుంచి తీసుకుంటారు. అలా కాకుండా మనం ఒక బిజినెస్ రన్ చేస్తున్నామని అనుకోండి, సో అప్పుడు ఈ మొత్తం భారం ఏదైతే ఇన్సూరెన్స్ ఉంటుందో అది మన మీదే పడుతుంది. అండ్ ఇన్సూరెన్స్ అనేది తప్పకుండా
తప్పకుండా ప్రతి ఒక్కరికి ఉండాలన్నమాట. బికాజ్ లైఫ్ అనేది సేమ్గా ఉండదు. సో ఏ టైంలో ఎటువంటి విషయాలు వస్తాయని కూడా మనకి తెలియదు. సో మన మీద డిపెండెంట్గా ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా అఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి మనం ఇన్సూరెన్స్కి తీసుకోవడం అనేది చాలా ఒక మంచి విషయం అనమాట. అంటే ఫినాన్షియల్ గోల్స్లోని వచ్చే ఇన్కమ్ నుంచి సేవింగ్సే కాకుండా ఇన్సూరెన్స్ వైపు కూడా కొంచెం అమౌంట్ని మనం సెగ్రిగేట్ ఆర్ అలకేట్ చేసినట్టయితే అది మన లైఫ్ని ఫ్యూచర్లో చాలా స్మూత్గా తీసుకెళ్తుంది, మనకే తెలియకుండా అన్నమాట. సో చాలామంది చూసినంత వరకు ఇప్పుడు అందరూ అవేర్నెస్ క్రియేట్ అయ్యి చాలా వరకు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్, బికాస్ ట్యాక్స్ సేవింగ్స్ కూడా వస్తుంది కాబట్టి చేస్తున్నారు. బట్ టెక్నికల్గా ఇంకో కొంచెం లాట్ ఉన్నారండి, వచ్చినప్పుడు చూసుకుందాంలే, అయితే మనకేమవుతుంది, అదేంత సంపాదిస్తున్నాం కదా, ఉంటుంది ఎంతో కొంత. సో ఆ యాటిట్యూడ్ నుంచి ముందే కొంచెంగా చేసి పెట్టుకుంటే ఆ ఫ్యూచర్లో ఆ ఇన్సిడెంట్ వచ్చినప్పుడు ఈ పర్టికులర్ వాల్యూ ఆర్ ఈ పర్టికులర్ పాలసీస్ మనకు అప్పుడు చాలానే హెల్ప్ అవుతూ ఉంటాయన్నమాట. ఇది ఫినాన్షియల్ గోల్స్లో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ లోన్స్, అంటే రుణాలు తీసుకోవడం. చాలా వరకు చాలామంది ఇప్పుడు ఇంపార్టెంట్గా ఆర్ ఫ్యాషన్కి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఒకటి రిలీజ్ అయింది. సో ఇమీడియట్గా అది ఎంత కాస్ట్ అయినా పర్లేదు ఈఎంఐ పెట్టుకుని కొనేసుకుందాము, ఆర్ క్రెడిట్ కార్డ్స్ మీద ఎక్కువగా పెట్టేసి ఉన్న దాని మీద మనం ఎంజాయ్ చేసేద్దాము. ఆర్ చాలా వరకు మనం ఒకటి కొనుక్కోవాలనుకుంటున్నామా ఇప్పుడే కొనేసుకుందాం, లోన్ పెట్టేసుకుందాం. సో కొంతమంది ఎలాగ ఆలోచిస్తారు అని అంటే, లోన్స్ ఉన్నాయి కదా సో లోన్స్ ఉన్నప్పటికీ ఈఎంఐ ఫెసిలిటీ ఉంది కదా, సో ఏం ప్రాబ్లం, ఏం కావాలనుకుంటున్నామో దాని మీద ఖర్చులు పెట్టేద్దాము అని అనుకునే వాళ్ళు చాలా వరకు ఉంటున్నారనమాట. బట్ అది చాలా డేంజరస్ అండి. ఇప్పుడు కాకపోయినా లాంగ్ టర్మ్లో ఈవెన్ నన్ను అడిగితే ఈ క్రెడిట్ కార్డ్స్ ఏవైతే ఉందో అవి కూడా ఈజ్ అ సార్ట్ ఆఫ్ హ్యాండ్ లోన్స్ లాగే అనమాట. బికాజ్ ఇప్పుడు అది ఉంది అనే ఫెసిలిటీ మనకు తెలిస్తే ఉన్న ఎక్స్పెన్సెస్ కన్నా ఎక్కువ పెట్టేసుకుందాం, నెక్స్ట్ మంత్ చూసుకుందాంలే అన్న ఒక ఇది వస్తుంది అనమాట. సో బేసికల్గా చూసుకున్నట్టయితే ఈ లోన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఫినాన్షియల్ గోల్స్ని సెట్ చేసుకుని సేవ్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయడం కన్నా లోన్స్ అనేవి ఎక్కువ మొత్తానికి వెళ్ళకూడదు. ఆ లోన్స్ని మేనేజ్ చేసుకోవాలి. ఎక్కువ డెట్ పెట్టేసుకున్నా అదేంటో చిక్కుకున్నట్టు ఉంటుంది అనమాట. అరే ఇంత ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది, ఇంత చేయాల్సి వస్తుంది, అంత చేయాల్సి వస్తుంది అన్న టెన్షన్ ఉంటుంది అనమాట మనకి. సో దాన్ని కూడా మేనేజ్ చేసుకుంటూ ఎంతవరకు అవసరమో ఉన్న ఇన్కంలోంచి మనం ఎక్స్పెన్సెస్ని రెస్ట్రిక్ట్ చేసుకున్నట్టయితే ఎప్పుడు మనకు ఒక క్లారిటీ ఉంటుందండి. సో ఎప్పుడైతే మనం ఈ ఈఎంఐల ఫెసిలిటీలకి ఆర్ క్రెడిట్ కార్డ్ నుంచి ఆ ఈఎంఐకి వెళ్ళేలాగా అవన్నీ మనం పెట్టుకుంటామో ఆ ఫెసిలిటీస్, ఎప్పటికీ మనం ఒక ఫినాన్షియల్ డిసిప్లిన్ని ప్రాపర్గా ఇన్కల్కేట్ చేసుకోలేమన్నమాట. సో మేనేజింగ్ లోన్స్ ఆర్ రుణాలని ఎంతవరకు మన లైఫ్ స్టైల్లో మనం అది ప్రాపర్గా తీసుకోగలమో అంతవరకు అయితే చాలు, దీనికి మించి అవసరం లేదు అని మీరు ప్రాపర్గా అనుకుని డిసైడ్ చేసుకుని ఫినాన్షియల్ గోల్స్ సెట్ చేసుకోండి. అసలు లోనే అవసరం లేకుండా ఒక కార్కి నేను వెళ్ళాలి, సో కార్కి ఎంత కావాల్సి వస్తుంది, ఆ మోడల్కి ఈ అమౌంట్, సో ఈ అమౌంట్ని నేను ఇప్పటి నుంచి సేవ్ చేసుకుంటే ఎప్పుడు పర్వాలేదు, టైం పడుతుంది, బట్ దట్ ఈస్ ఆల్వేస్ ఫ్రీ. సో రుణం లేని జీవితం చాలా హాయిగా ఉంటుందని ఇట్స్ మై ఒపీనియన్ అనమాట. అలానే ఇన్సూరెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో అపార్ట్ ఫ్రమ్ సేవింగ్ అండ్ ఇన్వెస్టింగ్, ఇన్సూరెన్స్ వైపు కూడా పెట్టుకుంటే మన మీద డిపెండెంట్గా ఉన్న వాళ్ళకి ఇది చాలా వరకు హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ 2 పాయింట్స్ కూడా ఫినాన్షియల్ గోల్స్ని సెట్ చేసుకోవడంతో పాటు ఫినాన్షియల్ గోల్స్లో ఒక ఆస్పెక్ట్స్ అనమాట మీరు గుర్తుంచుకోవాల్సింది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనం చేసుకుంటున్న సేవింగ్స్లో ఏదైతే ఆ 10,000 నుంచి 2,000 సేవింగ్ చేసుకుంటున్నామో దాన్ని ఊరికే తీసుకెళ్ళి లాకర్లో పెడితే ఏమన్నా ఉపయోగం ఉంటుందా? డెఫినెట్గా కాదు. సేవింగ్స్ నుంచి మనం ఇంకొద్దిగా డబ్బు దాన్ని మల్టిప్లై చేయడానికనే చూస్తాం. సో అప్పుడు వచ్చే విషయాలే ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. సో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మనం వివిధ రకాల్లో చేసుకోవచ్చండి. సో బేసికల్గా నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటి అని అంటే, ఎలాంటి ఒక ఇన్వెస్ట్మెంట్స్ అంటే మీకు ఎగ్జాంపుల్స్గా చెప్తున్నాను అనమాట. సో మనకి లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, మీడియం టర్మ్ ఫినాన్షియల్ గోల్స్ని మనం సెట్ చేసుకుంటాం. సో వీటన్నిటినీ మనం రీచ్ అవ్వడం కోసం ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తామన్నమాట. సో ఈ పర్టికులర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయండి. బట్ బేసికల్గా ఈ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, సో ఈ ఎస్ఐపీలు ఏవైతే ఉంటాయో ఇప్పట్లో అవి బాగా కామన్ అవుతూ వచ్చినాయి అనమాట. సో ఈ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఆర్ ఈ పర్టికులర్ అప్రోచ్ వల్ల ఏమవుతుందంటే మనకి రూపీ కాస్ట్ యావరేజింగ్ యొక్క బెనిఫిట్ దొరుకుతుంది. అంటే ఏంటి, ఎవ్రీ మంత్ మనకు వచ్చే ఇన్కమ్ నుంచి ఒక ఫిక్స్డ్ అమౌంట్, నేను చెప్పాను కదా 10,000 నుంచి 2,000, అది తీసుకెళ్ళి ఇక్కడే అంటే లాకర్లో కాకుండా ఒక మంచి
సెక్యూరిటీస్ ఆర్ మంచి షేర్స్ ఆర్ మంచి ఈ పర్టికులర్ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అనమాట. అంటే మన యొక్క రిస్క్ పర్సెప్షన్ బట్టి ఎక్కడ ఏం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం అనేది మనమే కంప్లీట్గా డిసైడ్ చేసుకోవచ్చు. కానీ ఈ పర్టికులర్ ఫినాన్షియల్ డిసిప్లిన్ని ఇన్కల్కేట్ చేసుకోవాలి. మీ యొక్క షార్ట్ టర్మ్ కానివ్వండి, మీడియం టర్మ్ కానివ్వండి, లాంగ్ టర్మ్ కానివ్వండి, ఈ గోల్స్ని మీరు అచీవ్ చేసుకోవాలి అని మీరు అనుకున్నట్టయితే అప్రాప్రియేట్ అంటే దానికి తగ్గట్టు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటేనే వీటిని మనం అచీవ్ చేయగలుగుతాం. కరెక్టేనా? సో దాంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ బెస్ట్ ఆప్షన్ అనేవి ఈ ఎస్ఐపీస్ అనమాట. సో ఎవ్రీ మంత్ కొంచెంగా వెళ్తుంది కాబట్టి మీకు తెలియదు. అండ్ ఆఫ్టర్ 30 years అంటే 360 months తర్వాత మీరు చూస్తే అరే మనం ఇంత ఇన్వెస్ట్మెంట్స్ చేసామే, బాగానే ఉంది కదా అని మీరు 30 years తర్వాత దాని యొక్క బెనిఫిట్స్ని రియలైజ్ అవుతారనమాట. అండ్ ఇదే కాకుండా మీరు నెక్స్ట్ ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ టర్మ్ గోల్స్ ఉన్నాయి, మీకు ఫినాన్షియల్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ ఉన్నాయన్నమాట. అరే నేను ఇప్పుడు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ చేస్తున్నానే అంటే ఎటువంటి ఫండ్స్ మీద ఆర్ ఎటువంటి పోర్ట్ఫోలియో ఆర్ ఎటువంటి సెక్యూరిటీస్ ఉండాలి అని అనుకున్నట్టయితే ఈక్విటీ ఓరియంటెడ్ దాని మీద మీరు కానీ ఇన్వెస్ట్ చేసినట్టయితే డెఫినెట్గా వీళ్ళు లాంగ్ టర్మ్లోని మంచి అప్రిసియేషన్ తోటి మీకు రిటర్న్స్ తిరిగి వస్తాయన్నమాట. సో జనరలీ లాంగ్ టర్మ్ అని అనుకుంటే ఈక్విటీ ఫండ్స్ మీద పెట్టడం అనేది ఆర్ ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం అనేది విల్ బీ అ బెటర్ ఆప్షన్. అలా కాదురా షార్ట్ టర్మ్ 3 నుంచి 5 సంవత్సరాలకి నేను ఇది అచీవ్ చేయాలి అని అనుకుంటున్నాను అంటే మీ యొక్క ఎస్ఐపీస్లోని మీరు ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే సెక్యూరిటీస్ మీద చేస్తారో దాంట్లో డెట్ సెక్యూరిటీస్ మీద ఎక్కువ చేసినట్టయితే మీకు రిటర్న్స్ ఇన్స్టెంట్గా వస్తాయి. అండ్ అది షార్ట్ టర్మ్ గోల్స్ని అచీవ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఈ రెండు కాదు, మీడియం టర్మ్ గోల్స్ ఒక 5 నుంచి 10 సంవత్సరాలు అని అంటే బోత్ డెట్ ఈక్విటీ ఏవైతే మిక్స్డ్ ఫండ్స్ ఉంటాయో మీ యొక్క పోర్ట్ఫోలియోని మీరు ఎప్పటికప్పుడు అనలైజ్ చేసుకుంటూ డెట్ని తగ్గించుకోవడమా, ఈక్విటీని పెంచుకోవడమా, ఈక్విటీని తగ్గించుకుని డెట్ని పెంచుకోవడమా అనేది మీరు డిసైడ్ చేస్తూ ఉండొచ్చు అనమాట. బట్ వెరీ ఇంపార్టెంట్గా సేవింగ్స్ అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ప్రాపర్ ఏరియాస్. కరెక్ట్గా మీ యొక్క గోల్స్ని షార్ట్ టర్మా లాంగ్ టర్మా టైం ఫ్రేమ్ సెట్ చేసుకున్న తర్వాత ఈ పర్టికులర్ ఎస్ఐపీస్ని కూడా మీరు తెలివిగా డిసైడ్ చేసుకోవాలన్నమాట. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫైనల్గా మీరు చూసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే రిస్క్ అనాలిసిస్. డెఫినెట్గా అండి నేను ఇప్పటి వరకు ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, గోల్స్ కానివ్వండి, మీరు ఎలాంటి ఒక స్పెసిఫిక్ గోల్స్ ఎలాగ టైం ఫ్రేమ్ సెట్ చేసుకోవాలి ఆర్ ఈ పర్టికులర్ పాయింట్స్లోని ఈ విషయాల్ని కూడా మీరు చూసుకోవాలి అని చెప్తూ వచ్చాను. బట్ ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్కి మనం చేసినప్పుడు అల్టిమేట్గా సేవింగ్స్ అంటే ఇన్వెస్ట్ చేస్తాం. సో ఈ ఇన్వెస్ట్మెంట్స్కి అసలు ఎంత రిస్క్ ఉంటుంది, సో ఎంతవరకు నేను అది అబ్జార్బ్ చేసుకోగలను, బికాస్ ఒక్కొక్క మనిషికి రిస్క్ లెవెల్స్, రిస్క్ అపిటైట్స్ అంటాం అనమాట, అది డిఫరెంట్గా ఉండొచ్చు. సో ఇప్పుడు నేను పెరిగిన వాతావరణం బట్టి నాకు అసలు రిస్క్ తీసుకోవాలని అనిపించదు, బట్ మీరు పెరిగిన వాతావరణంలో చాలా రిస్క్ తీసుకోవాలని. సో ఒక్కొక్కళ్ళ పర్టికులర్ బిహేవియర్ తోటి అసోసియేట్ అయ్యి ఉన్నదే ఈ రిస్క్ పర్సెప్షన్ అనమాట. డెఫినెట్గా మీకు హయ్యర్ రిటర్న్స్ కావాలంటే రిస్క్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అలాగని మీరు ఒక రీజనబుల్ రిటర్న్స్ కావాలి ఆర్ నేను మామూలుగా ఇంత వస్తే చాలు అని అనుకుంటే డెఫినెట్గా దానికి రిస్క్ కొంచెం తక్కువ శాతమే ఉంటుందన్నమాట. బట్ గోల్ ఏం అవ్వాలి, మన ఫినాన్షియల్ గోల్ అంటే రీజనబుల్గా మంచి రిటర్న్ వస్తూనే రిస్క్ని మనం కంట్రోల్ చేసే లెవెల్లో పెట్టుకోవడమే ఎప్పుడూ ఒక ఐడియల్ ఫినాన్షియల్ గోల్ అవుతుందన్నమాట. అలానే ఇప్పుడు మనకి డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కనిపిస్తున్నప్పటికీ చాలా వరకు మనం ఇప్పుడు ఈ టైంలోని ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్ ఏమన్నా ఉంటాయా, సో ఇలాగా మనం ఇన్వెస్ట్ చేసుకునేటప్పటికి కూడా మనకి ఈ బెనిఫిట్లు వస్తున్నాయా అనే దాని మీద కూడా మనం ఎక్కువ రీసెర్చ్లు అనేవి చేస్తున్నాం. సో అలాంటి ఒక ఆప్షనే ఈ ఈఎల్ఎస్ఎస్ అనమాట, అంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్. సో ఇది ఒక వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అండి. సో ఇలాగా మీకు చాలా వరకు స్కీమ్స్ కూడా మీకు ట్యాక్స్ సేవింగ్స్ అంటే ట్యాక్స్ నుంచి ఇమ్యూనిటీ ఇస్తుంది అనమాట. సో ఆబ్వియస్లీ నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను అండ్ అది నేను ట్యాక్స్ కూడా డిడక్ట్ చేసుకోవచ్చు, క్లెయిమ్ చేసుకోవచ్చు అని అంటే అది హ్యాపీయే కదా, సో అది మనకి బెనిఫిటే కదా. సో ఇలాగా మనకి కావాల్సింది ఏదైతే ఉంటుందో ఆర్ మనకి ఎంతవరకు రిస్క్ తీసుకోగలం అండ్ మనం చేసే ఇన్వెస్ట్మెంట్ మీద అడిషనల్ బెనిఫిట్స్ ఇలాంటివి ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్ లాంటివి ఉంటున్నాయా అనేవి మనం చెక్ చేసుకుని ఒక ఫినాన్షియల్ గోల్ సెట్ చేసుకునేటప్పుడు ఇలాంటి ఒక ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్ని మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు ఈ బెనిఫిట్స్ని కూడా మనం కన్సిడర్ చేసుకుని, ఈ పాయింట్స్ని కన్సిడర్ చేసుకుని ఫినాన్షియల్ గోల్ సెట్ చేసుకోవాలండి. సో అది ఈ పర్టికులర్ వీడియోలోనే ఫినాన్షియల్ గోల్స్ని ఎందుకు సెట్ చేసుకోవాలి అండ్ ఎలాంటి ఒక ఫినాన్షియల్ గోల్స్ని సెట్ చేసుకోవాలి అండ్ దానికి తగినట్టు ఇన్వెస్ట్మెంట్స్ ఏ రకంలో షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్కి చేసుకుంటే బాగుంటుంది అండ్ అదర్ అడ్వాంటేజెస్, రిస్క్ పర్సెప్షన్స్ అండ్ ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్ కూడా అనలైజ్ చేసుకుని ఒక ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది అనే దాని మీద మీకు నేను ఈ వీడియోలోని టిప్స్ అందించాను.
బట్ ఏది ఏమైనప్పటికీ ఒక మంచి ఫినాన్షియల్ డిసిప్లిన్ని మనలోకి తీసుకురావడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే తక్కువగా ఈ క్రెడిట్ కార్డ్ యూసేజ్ ఆర్ లోన్స్ని మేనేజ్ చేస్తూ మనం సేవింగ్స్కి చాలా వరకు ఇంపార్టెన్స్ ఇస్తూ అది డైలీ ఆర్ మంత్లీ నుంచి మనం స్టార్ట్ చేసుకుంటే చిన్న చిన్న వాటికి మనం ప్లాన్ చేసుకుంటే పెద్ద వాటిని దానికవే ప్లాన్ చేసుకుని దానికవే ప్లేస్లోకి వచ్చేస్తాయి అన్నమాట. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్కెట్స్ ఎలా ఉంటాయో ఆర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ గవర్నమెంట్ మారుతుందో ఆర్ ఇది ఇంట్రెస్ట్ రేట్స్ ఇలాగే ఉంటాయా, వెళ్తాయా, కిందకా పైకా, అవేమీ ఆలోచించకుండా మీ చేతుల్లో ఉన్న మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ని మంచిగా ప్లాన్ చేసుకోగలిగి మీరు శుభ్రంగా అది ఎగ్జిక్యూట్ ప్రాపర్గా చేసుకోగలిగితే, ప్లాన్ చేసుకున్నట్టుగా దాన్ని రీచ్ అవ్వగలిగితే డెఫినెట్గా లైఫ్ అనేది స్మూత్గా ఉంటుంది అండ్ మీ యొక్క ఫినాన్షియల్ గోల్స్ని కూడా మీరు త్వరగా రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో అదండి ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ ఆల్సో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ ఫైనలీ బిఫోర్ ద డిస్క్లైమర్, ఇది ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ అండ్ ఇది ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది అండ్ ఎలాంటి రకమైన అడ్వర్టైజ్మెంట్స్ ఆర్ సొలిసిటేషన్స్ జరగట్లేదండి. సో మీరేమన్నా ఫినాన్షియల్ డెసిషన్స్ తీసుకోవాలి అని అనుకుంటే ప్లీజ్ కన్సల్ట్ యువర్ ఫినాన్షియల్ అడ్వైజర్ అండ్ దెన్ యూ కెన్ డూ ద ఇన్వెస్టింగ్ అనమాట. సో ఇంకో మంచి వీడియోతో రావడానికన్నా ముందు హ్యావ్ అ వెరీ హ్యాపీ ఇన్వెస్టింగ్ అండ్ థ్యాంక్ యూ. స్టే సేఫ్. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.